వారు చెప్పిన ఏ పనినైనా వెనకాడకుండా చేయాలనుకున్నాను. పాఠశాలలో పరిచయమైన స్త్రీలతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. స్త్రీలు గడప దాటి బయటకొస్తే నేరంగా చూసే ఆ రోజుల్లో కుంభంపాటి మాణిక్యాంబ, జోస్యభట్ల సుబ్బమ్మ, మానికొండ సూర్యావతి, తాపి రాజమ్మ, మేమందరం కొంతమంది యువకులతో కలిసి పార్టీ పత్రిక ప్రజాశక్తిని పురవీధుల్లో అమ్మేవాళ్ళం. చిలిపిగా చూసే వాళ్లను, వెక్కిలి వేషాలతో పలకరించే వాళ్లను ఖాతరు చేయకుండా బోల్షివిక్ స్ఫూర్తితో అమ్మేవాళ్ళం. సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలనే లక్ష్యంతో పార్టీ అప్పుడే వైజ్ఞానిక దళాలను కూడా నెలకొల్పింది. పత్రికను అమ్మి కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన మేము మహిళల్లో పనిచేస్తూనే వైజ్ఞానిక రంగంలో కూడా పనిచేశాము. విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ మహాసభలో మా రాజమ్మ, నేను, మరో 2 మహిళలతో కలిసి జానపద కళారూపాల ప్రదర్శనలను ఇచ్చాం.